అందరూ నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే పవన్ కళ్యాణ్ గారికి మిత్రుల కంటే శత్రువులు ఎక్కువ. అది రాజకీయంలో సరే లేదా సినిమా ఇండస్ట్రీ అయినా సరే పవన్ కళ్యాణ్ గారు పక్కనే ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు మనిషి అని నమ్మిస్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారికి తెలియకుండా ఆయన వెనకాల గోతులు తవ్వుతున్న కొంతమంది గుంట నక్కలు ఉన్నారు. అలాంటి గుంట నక్కలు కోసం అలాంటి గుంట నక్కలు ఎవరు అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. అయితే దానికంటే ముందుగా ఈ ఛానల్ మనది కొత్త ఛానల్ కాబట్టి దయచేసి కొంచెం అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ ఛానల్ కూడా కొంచెం గ్రోత్ అవుతుంది. దాని మీద నేను వీడియోలు చేయొచ్చు. సో అందుకోసం ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అయితే పవన్ కళ్యాణ్ గారు మీద ఇటీవలే జరుగుతున్న కొన్ని పరిణామాలు మీరు గమనించే ఉంటారు. ఆయన వెనకాల చాలా భారీ కుట్ర జరుగుతుంది అని నాకైతే అనిపిస్తుంది. ఆయన్ని రాజకీయాల్లో దెబ్బ కొట్టడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు. సరే, ఓకే, రాజకీయాలు అంటే ఓకే, కానీ సినిమా ఇండస్ట్రీలో కూడా ఆయన్ని తొక్కటానికి, ఆయన ఎలాగన్నా ఇబ్బంది పెట్టడానికి అని కొంతమంది వ్యక్తులు ప్రయత్నిస్తున్నారు. గతంలో హరిహర వీరమల్లు ఎప్పుడైతే రిలీజ్ అనౌన్స్మెంట్ చేశారో ఒక్కసారిగా థియేటర్లు బంద్ అని చెప్పి ఒక నినాదాన్ని బయటకు తీసుకొచ్చారు. మేము థియేటర్లు బంద్ చేస్తున్నాము, మాకు తగిన న్యాయం జరగాలి అనేసి కొంతమంది వ్యక్తులు బయటికి రావడం జరిగింది. ఆ వ్యక్తుల వెనకాల కొంతమంది వ్యక్తులు ఉన్నారు, కొంతమంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు. వాళ్ళు ప్రోత్సాహంతోనే ఈ థియేటర్ యజమానులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చారు, థియేటర్లు బంద్ చేస్తామని ప్రకటించారు అని పవన్ కళ్యాణ్ గారు పసిగట్టడం జరిగింది. పసిగట్టిన తర్వాత సినిమా ఇండస్ట్రీకి తగిన వార్నింగ్ ఇవ్వడం జరిగింది. వార్నింగ్ ఇచ్చిన తర్వాత అందరూ కూడా భయపడి సైలెంట్ అయిపోయారు. అయితే ఆ థియేటర్ల వెనకాల ఉన్న వ్యక్తులు, బహుశా పేర్లు చెప్పొచ్చో చెప్పకూడదు నాకే తెలియదు, కానీ చాలా పెద్ద వ్యక్తులు, చాలా పెద్ద ప్రొడ్యూసర్ల వాళ్ళు. ఆ ప్రొడ్యూసర్ల ప్రోత్సాహంతోనే ఆ రోజు హరిహర వీరమ్మలని దెబ్బ కొట్టడానికి ప్రయత్నించారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడితేనే ఒక ఇష్యూ పెద్దదవుతుంది. వేరే హీరోల మీద మాట్లాడితే అది అక్కడితో ముగిసిపోతుంది. కానీ పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడితే, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే, పవన్ కళ్యాణ్ గారి సినిమా గురించి మాట్లాడితే మా సమస్య అందరికి తెలుస్తుంది అని ఒక దురుద్దేశంతోనే కొంతమంది ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నిన్న ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది. ఆ షూటింగ్ ఆపడానికి కొంతమంది సినిమాకు సంబంధించిన కార్మికులు, వాళ్ళ పేరు కూడా ఏదో పేరు ఉంటుంది, సినిమా ఫెడరేషన్ ఏదో పేరు, ఆ కార్మికులు వెళ్ళి మాకు 30% మాకు లాభాలు కావాలి, 30% మాకు రెమ్యునరేషన్ కావాలి అని వాళ్ళు డిమాండ్ చేసి ఆ షూటింగ్ ఆపాలని వాళ్ళు అడావిడి చేశాడు. అక్కడ గొడవ చేశారు. మరి ఆ 30% ఏ లెక్కలు ఇస్తారో మనకైతే తెలియదు, కానీ ఆ 30% వాళ్ళకి కావాలంట. వీళ్ళ వెనకాల కూడా కొంతమంది ఉన్నారు అని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు షూటింగ్ కానీ ఆపగలిగితే, అంటే ఇక్కడ ఈ కార్మికులు ఈ రోజు మాత్రమే వీళ్ళు బయటకు వచ్చి మాకు న్యాయం చేయండి అని వాళ్ళు పోరాడలా, రోడ్డు ఎక్కలా. ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. థియేటర్ల విషయం అయితే కానీ థియేటర్ల విషయం కూడా ఎప్పటి నుంచో జరుగుతుంది. అలాగే ఈ కార్మికులు కూడా, ఫిలిం ఫెడరేషన్ కార్మికులు కూడా, వాళ్ళు కూడా ఈ గొడవ ఎప్పటి నుంచో ఉంది. ఈ రెండు సమస్యలు చాలా రోజుల నుంచి ఉంది, కానీ ఈ సమస్యలు ఎవరు కూడా తీర్చలా. ఈ సమస్యలు ఎప్పట్లాగానే అలాగే ఉండిపోతున్నాయి. ఈరోజు షూటింగ్ జరుగుతుంది, మన సమస్య హై లెవెల్ వెళ్ళాలంటే, అందరికి తెలియాలంటే పవన్ కళ్యాణ్ గారు షూటింగ్ మీదకి వెళ్ళి అక్కడ మనం గొడవ చేస్తే మీ సమస్య పెద్దదవుతుంది అని చెప్పేసి కొంతమంది వ్యక్తులు ఆ రోజు థియేటర్లో ఎవరైతే వెనకాల ఉండి నడిపించారో అదే వ్యక్తులు ఈ కార్మికుల వెనకాల ఉండి మీరు వెళ్ళి అక్కడ ధర్నా చేయండి అని కొంతమంది ప్రోత్సాహం కల్పించడం వల్లే ఆ కార్మికులు అక్కడికి వెళ్ళి గొడవ చేయడం జరిగింది. నేను వాళ్ళ కార్మికులు నేను ఏమీ అనటంలా, ఎందుకంటే వాళ్ళ కష్టం వాళ్ళదే. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే అక్కడ షూటింగ్ చేయలా, చాలా మంది షూటింగ్లు చేస్తున్నారు, చాలా మంది హీరోలు షూటింగ్ చేస్తున్నారు. అదే అన్నపూర్ణ స్టూడియోలో చాలా మంది హీరోలు షూటింగ్లు కూడా జరుగుతున్నాయి, కొన్ని సాంగ్స్ కూడా అక్కడ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే అక్కడ షూటింగ్ చేయలా, ప్రతి ఒక్క హీరో షూటింగ్ జరుగుతూనే ఉంది. కానీ ఏ హీరో దగ్గరికి వెళ్ళరు.
ఏ సినిమా దగ్గరికి వెళ్ళరు. కేవలం పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే టార్గెట్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే ఇబ్బంది పెడతారు. ఎందుకంటే ఇది ఇష్యూ పెద్దదవ్వాలి, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి పోవాలి అని చెప్పేసి ఇది ఒక దురుద్దేశం అన్నమాట. అంటే పవన్ కళ్యాణ్ గారు కార్మికులను పట్టించుకోలేదు, సొంత సినిమా ఇండస్ట్రీ కార్మికులను కష్టాలు గుర్తించలేదు. అలాంటి వ్యక్తి రాజకీయంలో ప్రజల్ని ఏం కాపాడుతాడు, ప్రజల్ని సమస్యలు ఏం పట్టించుకుంటాడు అనే ఒక దురుద్దేశంతో ఇలాంటి సమాచారాన్ని రాజకీయాల్లోకి అంటగట్టడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది చాలా పెద్ద కుట్ర జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారి వెనకాల. అది పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. వాళ్ళు ఎవరు అనేది పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. మీకు కూడా చాలా మందికి ఐడియా వచ్చుంటుంది వాళ్ళు ఎవరు అనేది. మీకు నేను చెప్పాను కదా, మీకు తెలిసిపోయి ఉంటుంది ఆల్రెడీ. ఆ పెద్ద వ్యక్తులు ఎవరు, ఆ పెద్ద ప్రొడ్యూసర్లు ఎవరు, మీకు బాగా తెలుసు. ఆ ప్రొడ్యూసర్ల సంగతి కూడా పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు మీద ఎవరు ఎన్ని కుట్రలు చేసినా పవన్ కళ్యాణ్ గారిని ఎవరు ఏమీ చేయలేరు. ఎందుకంటే మెగా ఫ్యామిలీ కానీ ఎవరికి అన్యాయం చేయదు, ఎవరికి ద్రోహం చేయదు. అలాంటి వాళ్ళ మీద అన్యాయంగా వెళితే వాళ్ళకి అది రివర్స్ అవుతుంది. అది గతంలో చాలా మంది అనుభవించారు. రాజశేఖర్ కానీ అయితే, లేకపోతే భరద్వాజ్ కానీ అయితే చాలా మంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళు బగడ వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు అనుకో, వాళ్ళందరూ కూడా అనుభవించారు. సో ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు వద్దు, ఆపండి. ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు వద్దు. పవన్ కళ్యాణ్ గారి వెనకాల ఉండి పవన్ కళ్యాణ్ గారి మనిషి అని చెప్పుకునే గోతులు తవ్వద్దు, అది మీకే ఇబ్బంది. సరేనా? ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు ఆపండి, ఆపితే మంచిది. థ్యాంక్ యూ.